కస్తూరి ఇది ఇప్పుడు గుత్తకు తీసుకురా లేకపోతే ఎట్లా కూలి ఎట్లా పడుతున్నాయి కూలీలు 500 కూలి మంచిగా వస్తున్నట్టుగా రైట్ కదమ్మా ఇప్పుడు ఎట్లా మరి ఈ కొత్తగా ఏమైనా భూమి జాగా ఉందా మీకు ఏం లేదు ఉట్టిగానే అంత ప్రశాంతం అంతేనా ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ పోయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అట్లా మంచిగా అనిపిస్తుందా అమ్మా అయ్యో ఏం లేని వాళ్ళకు మంచిగా బ్రహ్మాండంగా ఉందా అంతేనా అరే అట్లా అది ఫ్రీ బస్ అన్నారు ఎవరికి సార్ అది మీకోసమే పొద్దున్న పని చేసుకుంటాం సిటీలో ఉన్న వాళ్ళకు లాభం మాకేముంది అంతే ఫ్రీ బస్ తప్ప ఇంకేం రావట్లేదు పోతే ఎప్పుడైనా పోతే ఆటోకే పోతాం లేకపోతే లేదు అంతేనా వాళ్ళ బస్సులో లెక్కనిస్తారా మామూలు వాళ్ళే సరిపోతారు నిండా అయ్యో పాపం మరి ఎట్లా ఇప్పుడు మీకు బస్సులు కూడా లేనట్టుగా ఉన్నాయా రోజుల్లో ఎన్ని వస్తాయి బస్సులు ఒక బస్సు వస్తుంది పొద్దున 9 గంటలకు వస్తే మళ్ళీ 4 గంటలకు వస్తుంది అంతే మళ్ళీ ఏం రావట్లేదు ఇట్లా ఈ రైతు బంధులు ఇవన్నీ టైంకి పడుతున్నాయి అమ్మా రైతు బంధువులు పడతా భూములు ఉన్న సరే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎకరం ఉన్నోడి మీద 2 ఎకరాల ఉన్నోడికి ఈర్చ ఉంటుంది ఏమో వాళ్ళకి భూములు ఉన్న పైసలు పడుతుంటాయి భూమి లేదు అంతేనా మరి ఇందిరా మిల్లు పెట్టుకున్నావా ఇందిరా మిల్లు మాకేడిస్తారు సార్ మేము కట్టుకున్నాము రెక్కలతోటి అప్పు చేసేట్టున కట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళందరూ ఏమో చెప్పబట్టింది ఇందిరా మిల్లు ఎవరికో ఇక సరే ఒక్కటి చెప్పమ్మా నాకు కేసీఆర్ గవర్నమెంట్ బాగుండనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుండనా కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండనా నువ్వేం చేస్తావు కళ్ళంతావా మరి ఇదేంది బాయి మనదేనా ఎన్ని ఎకరాలు ఉంది మనకు 3 ఎకరాలు రైతు బంధు ఎన్నిసార్లు పడ్డది ఇప్పుడు 2 సార్లు అప్పుడు పడ్డా కానీ ఇప్పుడు ఏడాది పడతలేదు అదే ఏమైంది ఏమో ఇస్తలేడుగా ఈ వచ్చి నుంచి ఇస్తలేడు అసలు ఎందుకు ఇస్తలేడు అసలే వస్తా రూపాయి కూడా వాళ్ళే రూపాయి కూడా ఆయన ఉండగా పంట కేసిండు ఇప్పుడు వస్తలేవు కేసీఆర్ ఉండగా వాడేది ఇక ఈయన వచ్చి నుంచి పడతలేవు ఈయన పేరేం పేరు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఎందుకు మరి ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే మరి అట్లా తీసుకొచ్చి తీసుకొని పెడితే ఉబ్బిచ్చిన కొద్దిగా ఓలవలం గుద్దిరు గుద్ది ఆయన గెలిపించారు నొడగొట్టిరు ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఏం ఆగం ఆగం ఉన్నది రాజ్యమే ఆగం ఉంది అయ్యేసిండ్రు అంతే ఇప్పుడు ఆయన ఎకరానికి 5,000 రైతులు బిచ్చమేస్తున్నాడు 7,500 ఇస్తాను ఎక్కిరిచ్చిండు సీరియల్ ఇస్తా కూడా రైతు బంధులకు పిట్టలకు బెదిరి పెడతాను పిచ్చిండు అని కేసీఆర్ ఎక్కిరిచ్చిండు ఈయన మరి ఈయన 500 చీర లేదు 1000 రూపాయల చీర లేదు రూపాయి లేదు అసలు పెట్టుబడికి కూడా లేదు ఏం మంచిగా చేస్తలేడు అసలే మంచిగా చేస్తలేడు మాకు ఆయనే దేవుడు ఆయనే మంచిగా చూసిండు అంతే అయ్యో పాపం దేవుని తీసుకోపోయి ఇంకొకటి తీసుకొచ్చి ఈయన పెట్టుకుంటారు ఏందో అట్లా చేసి రోగలేని పొగలు బుద్ధిండ్రు వేసిండ్రు ఆయన గెలిపించారు ఇప్పుడు ఏడుస్తున్నారు ఒకరు బాధపడి ఏడుస్తున్నారు అంతేనా మరి మళ్ళీ 3 ఎకరాలకి 4 ఎకరాలకి 5 ఎకరాలకి రైతు బంధు 7 ఎకరాలకి రైతు బీమా అంటారు అమ్మా ఏది రూపాయి పడతలేదు కదా అంతేనా రూపాయి పడతలేదు మరి రేపు ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఒకసారి వేసిండు అనుకుందాం మళ్ళీ వేస్తారా ఇలా నమ్ముతారా వెయ్యరు ఈ కేసీఆర్నే గెలిపించుకుంటాం అంతేనా కేసీఆర్నే గెలిపించుకుంటాం సరే అమ్మా మంచిది పింఛన్ వస్తుందా చెప్పు నాకు ఒక్కటే చెప్పు ఎంత వస్తుంది ఆయన వాళ్ళు ఇచ్చిన 2,000 వస్తుందా ఇచ్చిన 2,000 వస్తున్నాయి మరి ఇచ్చిన 4,000 ఏమైనా ఏవి 4,000 ఇస్తలేడుగా అతను ఇస్తలేడు నీ దగ్గర వస్తలేవు అందరికి ఇస్తున్నట్టు మరి ఇస్తలేడా ఎట్లా ఉండే మంచి ఆ గవర్నమెంట్ మంచిగా ఉండే మంచిగా ఉండే ఆయన ప్రభుత్వమే మంచిగా ఉండే ఈయనకు వచ్చినాక ఏమైంది మరి ఈయనకు వచ్చినాక ఏమి మరి ఇస్తారా అసలు ఇస్తలేడు కదా ఇంటి కట్టిస్తారు ఇంట్లేవి అవేవి ఇవేవి ఏమన్నా భూమి సాగు ఉందా మాకు లేదయ్యా అసలు కూలి చేసుకుంటే బతాం లేకపోతే లేదు అంతేనా అంతే ఎంత పడుతున్నాయి కూలి 500 ఇప్పుడు రైతు కూలీలో కూడా సంవత్సరానికి 12,000 ఇస్తారట తెలుసా ఇస్తుడా ఇస్తారు ఏ ఇవ్వకపోతే ఎట్లా గెలిపించిరామా మరి ఎట్లా గెలిపించారు ఈ లోకం అంతా అంతేనా మంచిగా చేస్తాడని గెలిపించారు ఏమైంది మరి ఇట్లా చేస్తుండు గెలిచినాక మంచిగా గడ్డ మీద వడ్డడు పొడ మీద తట్టుడు అంతేనా నా పేరు సప్న మీరేం చేస్తారు మేము కూడా కూలే ఏం భూమి జాగా ఏం లేదు మొత్తం అసలు రైతు కూలీగా కూడా 12,000 ఇస్తామనిగా మాకు ఏది లేదు వస్తా ఇత కూడా 12,000 ఏడిస్తుండు ఇస్తలేడు అదే ఎందుకో మరి ఇస్తలేడు మీ ఎమ్మెల్యే అడగపోయినా మా ఎమ్మెల్యేనా మా గెలిచినాడు కూడా ముఖమే లేదు ఇంతవరకు గెలిచిన సంధి అయినది ఎవరైనా అనిల్ కుమార్ రెడ్డి అప్ప ఆయనకి బిజినెస్ లో అయ్యోటి ఉంటాయి అమ్మ వస్తాడు ఎమ్మెల్యేగా రేపు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు రాడా వస్తాడేమో ఇంకా చెప్పు భయపడతా పని మీకు ఇంత సరే దించిరా ఫోటోలు దరఖాస్తులు పెట్టుకోమని ఇల్లుకు
నిలిచిపోయిందా అంతేనా వస్తుందా మరి ఏమో వచ్చేది రాంది ఇక మాకేం తెలుసు ఆయన చేతులు ఉంది సరే ఆయన మంచి పరిపాలన చేసిందా ఈయన మంచి పరిపాలన చేసిందా కేసీఆర్ పరిపాలన పైలశేఖర్ రెడ్డి పరిపాలన మంచి మరి ఏమో ఇళ్ళకు మరి ఇల్లు వచ్చిన తర్వాత గిట్టలు చేస్తారు ఇల్లు ఎందుకు చేస్తారు మాకు తెలియదు ఎట్లా తెలియదా మంచిగా ఇల్లు ఎవరు వీళ్ళు మంచిగా లేరు ఇది మంచిగా లేరా అంతేనా మళ్ళీ వస్తారా ఇల్లు కాదు రారిగా రారు రాసి పెట్టుకో మళ్ళీ వస్తా మళ్ళీ ఈడికే ఈ ఊరికి తాజుపూర్కి వస్తా రారు రారా బల్ల కొద్ది చెప్తారా రైట్ లావణ్య నువ్వు కూడా ఎట్లా కూలి రాక అంతేనా ఇప్పుడు రైతులు మంచిగా ఇస్తురా టైంకి వాళ్ళకి పాపం రైతు బంధు రాకపోయి అది రాకపోయి ఇది రాకపోయి వెనక ముందు వాళ్ళు కూడా ఏం చేస్తారు అంతేనా మరి గవర్నమెంట్ మంచిగా చేస్తుందా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గట్లనే చేస్తుంది కానీ ఏం చేస్తుంది ఘటనే చేస్తుందా ఏం చేస్తుందా అప్పుడు ఇల్లు ఇస్తానన్నారు అప్పుడు ఇయ్యలే ఇప్పుడు ఇస్తాన్నారు ఇప్పుడు ఇస్తలో ఇయ్యరో తెలియదు ఇల్లు కోసం కావాలి దరఖాస్తు పెట్టుకున్నావా మరి పెట్టుకున్నాను ఏమంటారు మరి దరఖాస్తు పెట్టుకుంటే ఏమంటారు ఇస్తాం అంటారు కానీ అప్పుడు ఇస్తామన్నారు ఇయ్యలేరు ఇప్పుడు ఇస్తామంటారు ఇస్తారో ఇయ్యరో మీ తెలియదు ఆయన ఏం చేస్తారమ్మా కూలి రైతు కూలీనా ఇప్పుడు రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఒక 3 నెలలకి ఏమంటే రిలీజ్ చేస్తామని చెప్పి ఏమైనా ఇస్తారా మీరు మాకు తెలియదు కానీ మనకు భూమి లేదుగా లేదు మీరు ఇట్లా కూలీలు చేసిన వాళ్ళు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తారు వేస్తలేరు అదేంటి ఏది లేదు అడుగుతలేరా మరి అడుగుతున్నారు ఎమ్మెల్యే అడుగుతూనే ఊరు కానీ ఏది లేదు కానీ ఏది లేదా అయ్యో బాధ మీకు వచ్చిన బాధ వాళ్ళకి రావద్దు సరేదా నీ పేరు ఏం పేరు అక్క లలితరా ఎంతమంది పిల్లలు ఏం చదువుతురా ఏం ఐటీఐ చేసిండు ఉద్యోగాలు రాలే ఏం లేవు కాంగ్రెస్ రాగానే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏం లేవు ఉద్యోగాలు లేవు ఏం లేవు అంతేనా మన భూమి జాగా ఉందా అక్క ఏం లేవు ఏం లేదా ఏమన్నా రైతు బంధు రైతు గాడుంది అర్ధ ఎకరం అంటుంది ఏం పడతలేదు పడతలేదా అర్ధ ఎకరాన్ని కూడా పడతలేదా పురియమ్మ అర్ధ ఎకరాన్ని పడతాయి 3 పైసలు పడుతున్నాయి కానీ పడతలేవు పడతలేవా మరి చాలా చెప్పిర్రు కదా రైతు కూలీలకు మేము 12,000 ఇస్తామని చెప్పిర్రు 7,500 ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు మరి అవన్నీ ఎక్కడ పోయినట్టు నీకేవారు కదా మనం జస్ట్ చూసుకుంటే కూర్చోవాలి ఎట్లా అనిపిస్తుంది అక్క ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచి కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక మంచి కూడా ఎన్ని రోజులు అయితే లేదు ఏం చేస్తామని అంటుండ్రు చేస్తాం అన్న కాడు ఉంది 13 నెలలు అవుతుంది ఇంకా ఇంకెన్ని రోజులు కావాలక్క ఇక ఎన్ని రోజులు పడుతుందో అంతేనా ఇంకా 4 సంవత్సరాలు ఇంకా వెయిట్ చేస్తావు మరి చేయకపోతే ఇక చేయకపోతే ఏం చేస్తాం మన లోకం ఎడ్డి లోకం ఎవరికి ఏమంటే అలాగే వేస్తుంది ఎట్లా ఏమంటే అట్లా చేస్తుంది మనకి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఏమైంది ఏం లేదు ఆగమవుతారా సరే కానీ జంగమ్మ మీ ఆయన ఏం చేస్తారమ్మా లేడు మా ఆయన అయ్యో పింఛన్ వస్తుందా ఎంత 2,000 తీసుకుంటున్నా అయ్యో అప్పుడే ఈ డిసెంబర్ 9 తర్వాత 4,000 ఇస్తామని చెప్పాగా ఏమైందక్క ఇస్తలేరా అడుగుతలేరా మరి మీరు ఇక్కడ ఎవరో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటే అంతేనా మీ రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు కాక అదేనా పైసలు పైసలు ఎందుకున్నాయి కానీ ఇస్తలేడు సార్ అంటే ఎక్కువ జనాలకు అంత రైతు బంధు ఎక్కువ ఇచ్చి వాళ్ళు బంధు లేదు ఏం లేదు వాళ్ళు బాగా బలిచిపోతారు అని చెప్పేసి ఇస్తలేరు రైతు బంధు అది కూడా ఇస్తారు అందుకే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు వేస్తూనే ఉండేది ఈయన వచ్చిన ఏది లేదు అంతేనా అట్లా వేసిరు కాబట్టి జనాలు మరి ఆయన గెలిపించి ఇస్తలేడు కాబట్టి నేను గెలిపించారు రాదు వస్తుందా మరి అడిగిరా ఇల్లు అడిగినావా ఇల్లు ఉంది సార్ ఇబ్బంది ఏం లేదు పిల్లలు ఏమన్నా రామా 2 కొడుకులు ఏం చేస్తారు ఏం లేదు చిన్న ఆయన చదువుకుంటాడు పెద్ద ఆయన చదువుకోడు గురుకుల పాఠశాల చదువుతాడా గురుకుల చదువుతాడా ప్రశాంత్ అది సరే ఎట్లా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా ఉందా కేసీఆర్ మంచిగా కూడా రేవంత్ రెడ్డి బాగుండా చెప్పు నాకు కేసీఆర్ దే బాగుండే ఈయన బాగాలేదా